గైస్ ది ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ చూద్దాం. ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేయబోదాం. అసలు లైక్ సపోర్ట్ చేయండి. ఇక పరశురామ్ డైరెక్షన్ లో వచ్చిన గీతా గోవింద్ 8 కోట్లతో బడ్జెట్ తీసిన మూవీ 150 కోట్లు వసూలు రాబట్టి యూత్ఫుల్ మూవీ అయితే నిలిచింది. ఇకపోతే ఇప్పుడు ది ఫ్యామిలీ స్టార్ మూవీని అయితే దిల్ రాజు నిర్మించగా పరశురామ్ డైరెక్షన్ లో వచ్చింది. ఇక ఈ మూవీలో మన మృణాల్ ఠాకూర్ అండ్ విజయ్ దేవరకొండ అయితే ఉన్నారు మూవీలో. ఇకపోతే మూవీలో కథ ఉండాలేమో అనుకున్నారో ఏమో, కానీ మూవీలో అయితే స్టోరీ లేదు. ఇకపోతే ఈ మూవీలో విజయ్ దేవరకొండ లాస్ట్ మూవీ ఎండింగ్ లో డైలాగ్ చెప్తాడు. ఇక పుస్తకం చేస్తే అర్థమవుతుందని డైలాగ్. ఇక ఆ పుస్తకంలో ఏముంది, అసలు హీరోయిన్ ఆ పుస్తకం ఎందుకు రాసింది అనేదే పాయింట్ ఆఫ్ వ్యూగా మూవీ కూడా రన్ అయింది. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. ఇకపోతే విజయ్ దేవరకొండ దీంట్లో అయితే చాలా మిడిల్ క్లాస్ అబ్బాయిలా ఉంటాడు. ఇక తన ఫ్యామిలీ బాధ్యతలను ఇతనే మోస్తుంటాడు. 2 అన్నయ్యలు ఇంట్లో తినేసి కూర్చుంటారు, ఇద్దరు వదినలు, ఇక 1/2 డజన్ పిల్లలు ఉంటారు ఇంట్లో. ఇకపోతే ఆ ఇంటికి పెద్ద దిగ్గా ఒక బామ్మ ఉంటుంది. ఇక వీళ్ళందరికీ ఒక ఇంటికి పెద్దవాడుగా వాళ్ళందరూ భారాన్ని మోసే వ్యక్తిగా అయితే మన విజయ్ దేవరకొండ అయితే ఉంటాడు. ఇక ఉదయం లేసి పాల ప్యాకెట్ల నుంచి ఇక పిల్లలు రెడీ చేసి స్కూల్ పంపించేదాకా, ఇక ఆఫీస్కి వెళ్ళి తిరిగి వచ్చి అన్ని పనులు చేసేదాకా మన విజయ్ దేవరకొండ అయితే ఉంటాడు. ఇకపోతే అదే టైంలో అయితే హాయే కొనసాగుతున్న లైఫ్ లో ఇక మన హీరోయిన్ మృణాల్ ఠాకూర్, అంటే హిందూ దీంట్లో హీరోయిన్ పేరు, ఇక తన వీళ్ళింట్లో అయితే అంటే దిగుతుంది. ఇక వీళ్ళింట్లో దిగిన తర్వాత ఈమె ఒక పుస్తకం అయితే రాస్తుంది. అంటే విజయ్ దేవరకొండ ఫ్యామిలీకి ఒక బుక్ రాస్తుంది. అంటే విజయ్ దేవరకొండ పేరు గోవర్ధన్. ఇక ఈ గోవర్ధన్ ఫ్యామిలీ గురించి అయితే మన హిందూ అయితే ఒక బుక్ రాస్తుంది. ఇక బుక్ ఎందుకు రాస్తుంది, ఇక ఈ బుక్ రాస్తున్న నేపథ్యంలో అయితే మన హిందూ అయితే గోవర్ధన్కి అయితే పడిపోయి ఇద్దరు లవ్ చేసుకుంటారు. ఇక విజయ్ దేవరకొండకి అంటే గోవర్ధన్కి హిందూ బుక్ రాసినట్టు తెలుస్తుంది. ఇక బుక్ తెలిసిన విషయం తర్వాత మన విజయ్ దేవరకొండ అయితే హీరోయిన్ అయితే కొట్టిన తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయి ఈమెయితే అమెరికా వెళ్ళిపోతుంది. ఇదైతే మన ఫస్ట్ ఇంటర్వ్యూలో ఎండ్ కార్డ్ పడుతుంది. ఇక ఈ ఎండ్ కార్డ్ వరకు అయితే ఆడియన్స్కి అయితే కొంచెం ఫ్యామిలీ ఇక ఎంటర్టైన్మెంట్ కామెడీగా అయితే వెళ్ళిపోతుంది ఫన్నీ ఎలిమెంట్స్తో. ఇకపోతే పెట్రోల్ కొట్టుకోవడానికి కూడా పైసలు ఉండవు మనోడు హీరో దగ్గర. 23 రూపాయలు పెట్రోల్ కొట్టుకుని డ్యూటీకి వెళ్తుంటాడు. అలాంటిది ఇంటర్వ్యూలో కార్డు పడిన తర్వాత ఇంటర్వ్యూ నుంచి అయితే సడన్లీ మన ఒక కంపెనీ వచ్చి ఇతనికైతే 3 కోట్లు ఆపేస్తుంది, అడ్వాన్స్ 3 కోట్లు. ఇక శాలరీ వచ్చి మంత్లీ 2 lakhs వస్తుంది. అంటే ఇంత మిడిల్ క్లాస్ అబ్బాయికి అంత కంపెనీ పెట్టుబడి పెట్టేంత అవసరం లాజిక్ అయితే డైరెక్టర్ నిశ్చేసి తెలుస్తుంది. ఎందుకంటే 23 రూపాయలు పెట్రోల్ కొట్టుకోవడానికి కూడా లేని పరిస్థితులు హీరో ఉంటే ఒక కంపెనీ వచ్చి మనకైతే 2 కోట్లు బడ్జెట్ ఇచ్చి అదే కంపెనీ ఆఫర్ చేస్తుందంటే ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ అయ్యే సీన్ ఉంది. కొన్ని ఇది పక్కన పెడితే మిగతా సెకండ్ ఇంటర్వెల్ నుంచి అయితే మూవీ అయితే ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ అయ్యే సీన్స్ ఉన్నాయి. అన్ని లాజిక్ లేని సీన్స్. ఇకపోతే ల్యాగ్ సీన్స్ చాలా వరకు ఉన్నాయి. ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ అయ్యే సీన్స్ అయితే లేవని చెప్పాలి. ఇకపోతే ఇంటర్వ్యూల వరకు అయితే బాగానే ఉంది మూవీ. తర్వాత ఇంటర్వ్యూల నుంచి అయితే చాలా స్లో అయిపోయిందని చెప్పాలి. పెద్ద రాడ్ అయితే ఇంకోటి 80%. ఇకైతే మ్యూజిక్ అయితే చాలా స్లోగా ఉంది. ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ అయ్యేలాగా లేదు. ఇక మన ఫ్యామిలీ స్టార్ టైటిల్ పడగానే దానికి వచ్చే బీజియం కూడా ఆడియన్స్కి ఏమాత్రం కనెక్ట్ అయ్యేలాగైతే లేదు చెప్పాలంటే. ఇకపోతే సాంగ్స్ సోసో అనిపించాయి. ఇక మూవీ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే చాలా స్లో ఉంది. ఇక ప్లస్ పాయింట్స్ వస్తే విజయ్ దేవరకొండ పర్ఫార్మెన్స్ అండ్ మన మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్, ఇద్దరు పర్ఫార్మెన్స్ అయితే మూవీకి హైలైట్. ఎందుకంటే మన విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్కి ఇంకా తన యాస్కి సూట్ అయ్యేలాగైతే స్క్రిప్ట్ అయితే రాసుకున్నాడు మన పరశురాము. కాబట్టి తన డైలాగ్ డెలివరీకి అండ్ తన యాస్కి సరిపోయేలాగైతే స్టోరీ అయితే ఉంది. అంటే మూవీ కాన్సెప్ట్ అయితే ఉంది. మిగతాది అంతా స్లోగా ఉంది. ఇంకా ఏమాత్రం ఆడియన్స్ కనెక్ట్ అయ్యే సీన్స్ కానీ ప్లస్ పాయింట్స్ అయితే ఏమీ లేదు. ఇక 1 time వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. మరి నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.